సుభద్ర గారు కాకినాడలో తమ్ముడు రాఘవ ఇంటికి వచ్చారు. తమ్ముడి భార్య సుకన్య చాలా కలుపుగోరు మనిషి. వాళ్ళ ఇల్లు 4 పోర్షన్స్ ఉండే పెద్ద ఇల్లు. సుకన్య వాళ్ళ ఎదురు ఇంట్లో శారద వాళ్ళు ఉంటారు. ఈరోజు వాళ్ళ ఇల్లు చాలా సందడిగా ఉంది. శారద కూతురు అపర్ణకి పెళ్లి కుదిరిందంట. ఆ రోజు నిశ్చితార్థం వేడుక. సుకన్యని, రాఘవని కూడా నిశ్చితార్థం వేడుక చూడటానికి వాళ్ళ ఇంటికి పిలిచారు వాళ్ళు. మధ్యాహ్నం భోజనాలు వాళ్ళ ఇంట్లోనే. పొద్దున్నే వచ్చిన సుభద్ర గారిని శారద మళ్ళీ వచ్చి పిలిచింది. పిన్నిగారు, సమయానికి వచ్చారు. మీరు కూడా నిశ్చితార్థం కార్యక్రమంలో పెద్దవారిగా మా తరపున కూర్చుంటే బాగుంటుంది అంది. కాదనలేక సుభద్ర కూడా సుకన్యతో వెళ్ళింది. 10 గంటలకి పెళ్లివారు వచ్చారు. పెళ్ళికొడుకుని చూసిన సుభద్ర ఆశ్చర్యపోయింది. పెళ్ళికొడుకు తనకి బాగా తెలిసిన అబ్బాయిలా ఉన్నాడు. అదే మాట సుకన్యతో ముందు అంది. అబ్బాయి వాళ్ళది విశాఖపట్నమా? ఈ అబ్బాయి పేరు అజయ్ కదా? మా పక్క వీధిలో ఉండే శంకరం మాస్టరి అబ్బాయిలా ఉన్నాడు అంది. కాదు, అతని పేరు అభయ్ దేశ్ముఖ్. వాళ్ళు హిందీ వాళ్ళు. ఇది ఇది లవ్ మ్యారేజ్ వదిన గారు. అపర్ణ, ఆ అబ్బాయి ఒకే కంపెనీలో పనిచేస్తారు. శారద ఆమె భర్త రాజశేఖర్ ఒక్కగానొక కూతురు అని ఆ అమ్మాయి ఎవరిని కోరుకుంటే వాడినే ఇచ్చి చేస్తామని ఆ అమ్మాయికి స్వేచ్ఛ ఇచ్చారు అంది. సుకన్య అన్నట్లే ఆ అబ్బాయి కొద్దిగా వచ్చిరాని తెలుగులో మాట్లాడుతుంటే, పాపం అతని అమ్మా నాన్న హిందీలో మాత్రమే మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలుగు రాదు. అతనికి తెలుగు అర్థమవుతుంది. సుభద్ర గారు నమ్మలేనట్లు చూసింది. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటే ఇదే కాబోలు అనుకుంది. నిశ్చితార్థం కార్యక్రమం మన సంప్రదాయం ప్రకారమే చేశారు. తర్వాత భోజనాలయ్యాయి. అందరూ సరదాగా గడిపారు. పెళ్ళికొడుకు చాలా మర్యాదస్తుడు. పెద్దలు అంటే గౌరవం. వాళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. పెళ్ళికొడుకు సుభద్ర గారికి కూడా కాళ్ళకి నమస్కారం పెట్టాడు. ఇంకా ఆపుకోలేకపోయింది సుభద్ర. ఏమీ అనుకోకపోతే ఒక మాట చెప్తాను. నిన్ను చూస్తుంటే మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి అజయ్‌లా ఉన్నావు. మేము వైజాగ్‌లో ఉంటాం అంది. అతని మొహం వెలిగిపోయింది. ఆశ్చర్యం, ఆనందం కలగలిసిన చూపుతో సుభద్ర గారి వైపు తిరిగాడు. తప్పిపోయిన పిల్లవాడికి అమ్మ కనపడినప్పుడు ఉండే ఆనందం అతని మొహంలో కనిపిస్తుంది. ఎడారిలో నీటి చెలమ దొరికినంత సంతోషంగా ఉంది అతని పరిస్థితి. ఆంటీ, ఎంత మంచి వార్త చెప్పారు. నేను 20 సంవత్సరాలుగా వెతుకుతున్నాను. వీళ్ళు నా స్వంత అమ్మనాన్నలు కారు. నన్ను పెంచుకున్నారు. నా మూలలు తెలుగు నేల మీద ఉన్నాయని తెలుసు కానీ ఎక్కడో తెలియదు. మీకు నా కథ వివరంగా మా డాడీ చెప్తారు అని ఆసక్తిగా వాళ్ళ అమ్మ నాన్నల వైపు తిరిగి, ఆవిడకి తనలాంటి పిల్లవాడు తెలుసు అని అంటున్నారు. నేను ఎక్కడి నుండి వచ్చి ఉంటానో ఆవిడకి తెలియచ్చు డాడీ. ఆవిడకి నా వివరాలు చెప్పండి అని వాళ్ళ డాడీ వైపు చూశాడు. అతని తల్లి వైదేహి మరియు నాన్న అంకిత్ దేశ్ముఖ్లు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు అంకిత్ దేశ్ముఖ్ ముందుకు వచ్చి సుభద్ర గారి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాక, అభయ్ కథ వివరంగా చెప్తాను వినండి అన్నాడు. నవ్వుతూ అజయ్ కూడా కుర్చీలో కూర్చున్నాడు. అపర్ణ నిర్ఘాంతపోయి చూస్తుంది. ఆ హాల్లో నిశ్శబ్దం ఆవరించింది. అందరూ చెవులు రెక్కించి వింటున్నారు. అందరికీ అదొక వింత అనుభవం, నమ్మలేనట్లు ఉంది. ఆయన మాటల్లో ఇలా వివరించాడు. 22 సంవత్సరాలకి పూర్వం మాకు అభయ్ నాగ్పూర్లో చైల్డ్ కేర్ ఆశ్రమంలో దొరికాడు. పిల్లలు లేని మేము ఒక పిల్లవాడిని దత్తత తీసుకోవాలని ఊబలాటపడ్డాం. ఆ ఆశ్రమాన్ని సంప్రదిస్తే ఈ పిల్లవాడిని అప్పగించారు. మాకు అబ్బాయి వివరాలు వాళ్ళు చెప్పలేదు. అది నిబంధన. మేము అబ్బాయికి తాను మా దగ్గరకు ఎలా వచ్చింది దాచకుండా చెప్పాం. పెద్దవాడు అవుతున్న కొద్దీ అతను తన మూలలు వెతుక్కోవడం మొదలుపెట్టాడు.
ఎలాగో ఆ ఆశ్రమంలో వాడి వివరాలు కొన్ని మాత్రం సంపాదించగలిగాడు. ఆ ఆశ్రమంలో తెలిసిన విషయాల ప్రకారం ఇతన్ని నాగ్పూర్ ఆర్‌పీఎఫ్ ఇన్స్‌పెక్టర్ తీసుకొని వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేసి చేర్పించినట్లు వాళ్ళు చెప్పారు. 3 సంవత్సరాల వయసులో ట్రైన్‌లో ఆ ఇన్స్‌పెక్టర్‌కి దొరికాడంట. ట్రైన్‌లో ఒక ముఠా సభ్యుడు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే పట్టుకుపోయినప్పుడు వాడు ట్రైన్ నుండి దూకి పారిపోయాడంట. ట్రైన్ నాగ్పూర్‌లో ఆగినప్పుడు ఒక లోవర్ బెర్త్ కింద మత్తుగా పడి ఉన్న ఆ పిల్లవాడు దొరికాడంట. వివరాలు చెప్పలేకపోతున్నాడు. అమ్మ అన్న మాట తప్ప ఏమీ చెప్పలేకపోతున్నాడంట. ఈ ముఠా సభ్యులు చిన్నపిల్లల్ని ఎత్తుకొని వచ్చేసి ట్రైన్‌లో ప్రయాణించి మత్తుమందు ఇచ్చి వాళ్ళు ఏడవకుండా చూసుకొని మహారాష్ట్ర తీసుకొని వచ్చి అమ్మేస్తూ ఉంటారు. మహారాష్ట్రలో పిల్లల్ని రకరకాలుగా వాడుకుంటూ ఉంటారు. ఈ పిల్లవాడు అదృష్టవశాత్తు ఆ ఇన్స్‌పెక్టర్ కంట పడడంతో చైల్డ్ కేర్ ఆశ్రమంలో చేర్పించబడ్డాడు. మాకు నచ్చి ఈ పిల్లవాడిని తెచ్చుకోవడం జరిగింది. చిన్నప్పుడు జ్ఞాపకాలు అప్పుడప్పుడు మా అబ్బాయికి గుర్తుకు వస్తూ ఉంటాయి. పెద్దవాడు అయ్యాక చాలాసార్లు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చేవాడు కానీ, అతను ఏ నగరానికి చెందినవాడో అతనికి తెలియదు. యాదృచ్ఛికంగా అతనికి తెలుగు అమ్మాయి నచ్చింది. మేము కూడా అబ్బాయిని మా కన్న కొడుకులా చూసుకొని బతుకుతున్నాం. అతని ఇష్టం కాదనలేము. అందుకే అతను కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరిపించాలని అనుకున్నాం. చిన్నప్పటి నుండి అతను తనని కన్నవాళ్ళని కలుసుకోవాలని తహతహలాడుతున్నాడు. తెలుగు సంబంధం చేసుకుంటే ఎప్పటికైనా అతని ఆశ నెరవేరొచ్చు అని మేము కూడా అనుకున్నాం అన్నాడు అతను హిందీ భాషలో. తర్జుమా చేసి చెప్పింది సుకన్య సుభద్ర గారికి. సుభద్ర గారి ఉత్సాహం రెట్టింపైంది. మరో 10 నిమిషాల్లో శంకరం మాస్టర్ ఇంటికి ఫోన్ చేసింది. శంకరం మాస్టరి భార్య మీనాక్షి ఫోన్ తీసింది. మీనాక్షి, నీ కొడుకులాంటి మరో అబ్బాయిని ఇక్కడ చూశాను. అచ్చు మీ అబ్బాయిలాగే ఉన్నాడు అంది సుభద్ర. మీనాక్షి దిగ్భ్రాంతికి లోనయ్యింది. వీడియో కాల్లో అభయ్‌ని చూసేసరికి ఆమె నమ్మలేకపోయింది. మీనాక్షికి అభయ్ వాళ్ళ నాన్న చెప్పిన విషయాలు వివరంగా చెప్పింది సుభద్ర గారు. ఆమెకి రూఢి అయిపోయింది. ఆ అభయ్ అనబడే అబ్బాయి ఎవరో కాదు, తన కొడుకు విజయ్. మీనాక్షి కంట్లో నీళ్లు. ఆమె ఇలా అంటుంది. అజయ్, విజయ్‌లు కవల పిల్లలు పిన్నిగారు. 22 సంవత్సరాలకి పూర్వం ఒకసారి స్టేషన్ దగ్గర సర్కస్ చూపిద్దామని నేను, ఆయన పిల్లల్ని తీసుకుని వెళ్ళాము. టికెట్ల లైన్‌లో ఆయన నుంచున్నారు. చీకటి పడింది. ఓ పక్కగా పిల్లల్ని పెట్టుకొని నేను నించున్నాను. ఇంతలో కరెంటు పోయింది. 10 నిమిషాలు చీకటి. మళ్ళీ కరెంటు వచ్చేసరికి విజయ్ కనబడలేదు. ఇంతలో టికెట్లు తీసుకొని వచ్చారాయన. పిల్లవాడు కనబడకపోవడంతో మాకు పిచ్చెక్కినట్లు అయిపోయింది. అక్కడ అంతా వెతికాము. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాము. వాడి కోసం కొన్ని సంవత్సరాలు ఏడ్చాం. మాకు దొరకకపోయినా ఎక్కడ ఉన్నా వాడు బాగుంటే చాలని 1000 దేవుళ్ళకి మొక్కుకున్నాము. వాడు ఇక దొరకడని నిరాశ ఏర్పడి గత 5 సంవత్సరాల నుండి మాకు ఇంకో కొడుకు ఉండేవాడని చెప్పడం కూడా మానేశాం. ఇన్నాళ్ళకి నా బిడ్డ నా కంట పడుతున్నాడు అని అంది మీనాక్షి ఉద్వేగంగా. ఆ రోజుకి అభయ్ వాళ్ళు కాకినాడలో ఉండిపోయారు. మీనాక్షి, శంకరం గారు చీకటి పడ్డాక కాకినాడ చేరుకున్నారు. 22 ఏండ్లకి పూర్వం తప్పిపోయిన కొడుకుని కలుసుకున్నారు శంకరం మాస్టరి దంపతులు. వాళ్ళ ఆనందం వర్తనాతీతం. అభయ్ తనను కన్నవాళ్ళని ఇన్ని సంవత్సరాలకి కలుసుకోవడం కలలోలా ఉంది. ఇరువురి కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరిశాయి. సుభద్ర గారికి మరీ మరీ థాంక్స్ చెప్పుకున్నాడు. మళ్ళీ నెలలో అభయ్ అనబడే విజయ్ పెళ్లి ఘనంగా జరిగింది. కన్నవాళ్ళు, పెంచిన వాళ్ళు మాత్రమే కాక విజయ్‌ని మళ్ళీ ఆ కుటుంబానికి దగ్గర చేసిన సుభద్ర గారు కూడా ఇప్పుడు ఆ కుటుంబ సభ్యురాలు అయిపోయారు.